ఎంకామ్ ఆర్ మాస్టర్ ఆఫ్ కామర్స్ సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేసేటప్పుడు ఎటువంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది మనకు ఎగ్జామ్లో ఏ విధంగా యూజ్ అవుతాయి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ ఎవరైతే సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఆల్రెడీ మనకు ప్రీవియస్లో సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఎంకామ్ యొక్క సిలబస్ గురించి డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ సేమ్ టైం ఎంకామ్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ తీసుకొని 2025లో కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ నుంచి ఫినాన్షియల్ అకౌంటింగ్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రజెంట్ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సిలబస్ గురించి క్లారిటీ కావాలనుకున్నా సేమ్ ఫినాన్షియల్ అకౌంటింగ్లో 2025లో ఏ క్వశ్చన్స్ అడిగారు వాటికి ఆన్సర్ ఏ విధంగా చేయాలని మీకు డౌట్ ఉన్నా కూడా ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ ఈ వీడియో గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి 2025 పేపర్ అయితే తీసుకున్నాము. అండ్ ఈ యొక్క 2025 పేపర్లో కూడా మనం అడ్వాన్స్ అకౌంటింగ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియో మొత్తం చూసిన తర్వాత సో మీకు ఏమన్నా సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఇవ్వాలనిపించినా లేదా వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో క్లారిటీ కంటెంట్ కోసం మీరు మన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మీకు సంబంధించిన జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో ఆ ఫీడ్బ్యాక్ మీరు దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ డీటెయిల్ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి కామెంట్ అయితే కన్సిడర్ చేస్తూ వీడియోస్ అయితే చేస్తాము. ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో అడ్వాన్స్ అకౌంటింగ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి అడ్వాన్స్ అకౌంటింగ్ నుంచి 10 క్వశ్చన్స్, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 10 క్వశ్చన్స్, టోటల్గా 20 క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ అయితే చేసుకుందాము. ఇది వచ్చేసి మనకు 2025 పేపర్ అయితే సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ప్రీవియస్లో మనకు ఆల్రెడీ ఫినాన్షియల్ అకౌంటింగ్ సంబంధించిన వీడియో చేశాను. 10 క్వశ్చన్స్ సంబంధించి డీటెయిల్ అనాలిసిస్ ఆ వీడియోలో ఉంటుంది. ఒకసారి ఆ వీడియో చూడండి. అండ్ ఇక్కడ కూడా మీకు లిటిల్ బిట్ క్లారిటీ ఇస్తాను, బట్ ఎక్కువ టైం అయితే దీనిపైన స్పెండ్ చేయను. ఫినాన్షియల్ అకౌంటింగ్ కోసం మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే ఆ వీడియో అయితే చూడండి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫినాన్షియల్ అకౌంటింగ్ నుంచి క్వశ్చన్ ఫస్ట్ వన్ అడిగారు. ఏ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతారని మీ క్లారిటీ కోసం కూడా మీరు చూడొచ్చు. ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ రికార్డెడ్ ఎట్ ది కాస్ట్ లెస్ డిప్రిసియేషన్ బికాజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫిక్స్డ్ అసెట్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి రికార్డ్ చేసేటప్పుడు డిప్రిసియేషన్ అనేది లిస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు, దానికి కారణం ఏంటి, డిప్రిసియేషన్ తీసేసి ఎందుకు రికార్డ్ చేస్తారనేది క్వశ్చన్. సో సింపుల్ క్వశ్చన్, అది గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. డిప్రిసియేషన్ వాల్యూ చేయాలి అంటే మనము సో లైఫ్ టైమ్ని బేస్డ్ చేసుకొని వాల్యూ చేస్తాం. దట్ ఈస్ కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై లైఫ్ టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ లైఫ్ టైం ఏదైతే ఉంటుందో ఆ మిషన్కి సంబంధించిన కాస్ట్ని ఎవ్రీ ఇయర్ కొంత అలకేట్ చేయాలి కాబట్టి డిప్రిసియేషన్ అయితే తీసుకుంటారు. కంటిన్యూటీ కోసం అయితే తీసుకోవడం జరుగుతుంది. గోయింగ్ కాన్సెప్ట్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ కూడా మనకు వెరీ ఇంపార్టెంట్. మనీ మెజర్మెంట్ కావచ్చు, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ కావచ్చు, మ్యాచింగ్ కాన్సెప్ట్స్ కావచ్చు, అది మీ డిగ్రీ నోట్బుక్లో అయితే చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ తర్వాత మనకు కంపెనీకి సంబంధించి డిప్రిసియేషన్ మెథడ్స్ అనేది స్ట్రైట్ లైన్ మెథడ్ నుంచి డిమిషింగ్ మెథడ్కి మారినట్టయితే దానివల్ల ఎటువంటి చేంజ్ అనేది జరుగుతుంది, దాంట్లో ఏ సిచ్యువేషన్లో జరుగుతుంది అనేది ఇచ్చారు ఇక్కడ. సో కన్సిస్టెన్సీకి సంబంధం అయితే ఇచ్చారు మనకు. సో అకౌంటింగ్లో ఫినాన్షియల్ అకౌంటింగ్ తీసుకున్నప్పుడు మనకు కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ అనేవి ఉంటుంది. ఆ టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. అండ్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ కూడా, రియల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్, సో ఎప్పుడు డెబిట్ చేస్తాం, ఎప్పుడు క్రెడిట్ చేస్తాం అనే రూల్స్ కూడా మీరు తెలుసుకొని ఉండాలి. అండ్ తర్వాత కంపెనీ రిటర్న్ ఆఫ్ సంబంధించి బ్యాడ్ డెట్స్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అయితే అడిగారు. బ్యాడ్ డెట్స్ అనేది మనం ట్రాన్సాక్షన్ జనరల్ ఎంట్రీస్ రాసేటప్పుడు బ్యాడ్ డెట్స్ని ఏ విధంగా చూపిస్తాం, జనరల్ ఎంట్రీస్లో బ్యాడ్ డెట్స్ని ఏ విధంగా చూపిస్తాము, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంట్లో దేన్ని డెబిట్ చేస్తారని అయితే అడిగారు. సో జనరల్ ఎంట్రీ ఏంటి అంటే ఇక్కడ బ్యాడ్ డెట్స్ సంబంధించి బ్యాడ్ డెట్స్ అకౌంట్ అనేది తీసుకుంటాము. తర్వాత వచ్చేసి ఏంటంటే డెటార్స్ అని తీసుకుంటాం. డెబిటార్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో బ్యాడ్ డెట్స్ని డెబిట్ చేస్తాము, డెబిటార్స్ని క్రెడిట్ చేస్తాము. ఎందుకంటే బ్యాడ్ డెట్స్ వల్ల డెబిటార్ అమౌంట్ తగ్గుతుంది కాబట్టి, సో ఇది మనకు అసెట్ కాబట్టి అసెట్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి సో ఎక్స్పెండిచర్ని డెబిట్ చేస్తాం. సో ఇక్కడ 2000 ఏదైతే ఉందో బ్యాడ్ డెట్స్ అకౌంట్కి డెబిట్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత కంపెనీకి సంబంధించి ఒక ట్రాన్సాక్షన్ అయితే ఇచ్చారు. పర్చేస్ బుక్ ఈజ్ రిలేటెడ్ టు ఏంటంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు పర్చేస్ బుక్ అయితే యూజ్ చేస్తాము. ఇఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి, అప్పుడు పర్చేస్ బుక్ కాదు క్యాష్ బుక్ అనేది యూజ్ చేస్తాం మనం. ఈ థింగ్ మనకు తెలుసు. దాని రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. ఇఫ్ ఆల్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఉంటే ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని క్రెడిట్ పర్చేస్లో రాస్తాము. ఇఫ్ ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాష్ బుక్లోనే రాయడం జరుగుతుంది. కానీ క్రెడిట్ పర్చేస్లో లేనప్పుడు పర్చేస్ బుక్ అయితే యూజ్ చేయము, అది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. చెక్కు సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ కస్టమర్ 1000 రూపీస్ విచ్ ఇస్ రికార్డెడ్ ఇన్ ది క్యాష్ బుక్లో ఎప్పుడు రికార్డ్ చేస్తారని అడిగారు. యాజ్ పర్ కీ ప్రకారం ఇది రాంగ్ ఆన్సర్. సో చెక్ని బ్యాంక్లో డిపాజిట్ చేసినప్పుడు కాదు, సో చెక్ వచ్చిన రోజే మనము రికార్డ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వచ్చిన రోజు మనం రికార్డ్ చేసుకుంటాం క్యాష్ బుక్లో. ఆఫ్టర్ దట్ మనం డిపాజిట్ చేయడానికి బ్యాంక్ ఎప్పుడైతే పంపిస్తారో బ్యాంక్ వాళ్ళు అప్పుడు రాసుకోవడం జరుగుతుంది పాస్బుక్లో, బ్యాంక్ రిలేటెడ్ బుక్లో అయితే. సో చెక్ వచ్చిన రోజే మనం బ్యాంకుకు పంపించాలని లేదు, 2 days 3 days తర్వాత పంపిస్తాము. అండ్ డిపాజిట్ చేసిన వెంటనే అమౌంట్ అనేది మనకు క్రెడిట్ కావాలని లేదు. సమ్ టైమ్స్ డిపాజిట్ చేసిన 2 days తర్వాత, 3 days తర్వాత, 4 days తర్వాత కూడా అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది లెంతీగా ఉంటుంది. సో ఇది మాత్రం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చెక్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో ఆ రోజే మనము క్యాష్ బుక్లో అయితే రాసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ నుంచి యాజ్ పర్ పాస్బుక్ ప్రకారం 10,000 బ్యాలెన్స్ ఉందని చెప్పారు. మీకు ఈ వర్కింగ్ నోట్ తెలుసు అనుకుంటాను. క్యాష్ బుక్కి సంబంధించి అండ్ పాస్బుక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ప్రీవియస్ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో పాస్బుక్ ప్రకారం క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చేసి ఇటు సైడ్ రాసుకుంటాం, క్యాష్ బుక్ ప్రకారం క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చేసి ఇటు సైడ్ రాసుకుంటాం. ఇచ్చిన ట్రాన్సాక్షన్ ప్రకారం పాస్బుక్ 10,000 చూపిస్తుందంట, క్యాష్ బుక్ 8,000 చూపిస్తుందంట. అదర్ ట్రాన్సాక్షన్ ఇచ్చారు. డిపాజిట్ వచ్చేసి 2,500 క్యాష్ బుక్లో ఇచ్చారు అండ్ 1,000 రూపీస్ క్యాష్ ఇష్యూడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో వెన్ కంపేర్ విత్ క్యాష్ బుక్ పాస్బుక్, క్యాష్ బుక్ అనేది ఎక్కువగా ఉంది, పాస్బుక్ అనేది తక్కువగా ఉంది కాబట్టి అడ్జస్ట్మెంట్స్ యాజ్ పర్ పాస్బుక్ ప్రకారం మన బ్యాలెన్స్ చెప్పమన్నారు. కాబట్టి 2,500 అనేది క్రెడిట్ సైడ్ రాయాలి, 1,000 అనేది డెబిట్ సైడ్ రాయాల్సి ఉంటుంది. రాసినట్టయితే మనకి 11,500 అనే ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 11,500. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఒక క్వశ్చన్ అడిగారు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు పర్చేస్ అండ్ పర్చేస్ రిటర్న్స్ సంబంధించి. పర్చేస్ అనేది ఏంటి అంటే డెబిట్లో రాసుకుంటాం, పర్చేస్ రిటర్న్స్ వచ్చేసి క్రెడిట్లో రాసుకుంటాం. సో ఇది మనకు ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించిన క్వశ్చన్. పర్చేస్
ప్రొవిజన్స్ ఎక్కడ రాస్తారు అని అడిగారు. దానికి సంబంధించి మీరు క్లియర్గా చూడొచ్చు. ప్రీవియస్ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది, లేదా ఈ క్వశ్చన్ పేపర్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసిన మీకు క్లారిటీ వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి మనకి సో విచ్ టైప్ ఆఫ్ ఎర్రర్కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్కి సంబంధించి ఎర్రర్ ఆఫ్ కమిషన్ సంబంధించిన ట్రాన్సాక్షన్ ఇచ్చారు. దీని గురించి ఒక స్పెషల్గా అయితే వీడియో చేసుకుందాం. కమిషన్స్ ఆఫ్ ఎర్రర్ అనేది నోటరింగ్ చార్జెస్ సంబంధించిన టాపిక్ అడిగారు. నోటరింగ్ చార్జెస్ ఎప్పుడు చార్జ్ చేస్తారనేది, సో డిస్కౌంట్ చేసినప్పుడు, హానర్డ్ అయినప్పుడు, డిజైనర్డ్ అయినప్పుడు అండ్ ఎండార్ చేసినప్పుడు అనేది డిఫరెంట్ టాపిక్స్ అడిగారు. మీరు ఇక్కడ చూడొచ్చు. డిస్కౌంట్ చేసినప్పుడు ఎటువంటి చార్జెస్ అనేవి ఉండవు. డిస్కౌంట్ వల్ల ఏమవుతుందంటే బిల్లు ఎవరి పేరు మీద అయితే ఉంటుందో ఆ పర్సన్ ఎవరైతే సెల్లర్ ఉన్నారో సెల్లర్కి సంబంధించి తీసుకోవాల్సిన అమౌంట్ కంటే తక్కువ అమౌంట్ తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనేది క్యాష్ డిపాజిట్ బిల్ డిస్కౌంట్ చేసినప్పుడు బ్యాంక్ వాడు మనకి ఇచ్చేది ఏంటంటే 9,500, 9,800 ఇస్తాడు. 200 అనేది బ్యాంక్ వాడు పట్టుకోవడం జరుగుతుంది. ఎండార్స్ అంటే ఏంటంటే ఒకరి బిల్లు వేరే పర్సన్కి ఇవ్వడం. సో నాకు ఒక పర్సన్ ఎక్స్ అనే పర్సన్ 10,000 ఇవ్వాలి, బట్ నేను వై అనే పర్సన్కి 10,000 ఇవ్వాలి అనుకున్నప్పుడు, సో ఇప్పుడు ఎక్స్ నుంచి తీసుకున్న బిల్లు వైకి నేను ఇచ్చినట్టయితే దాన్ని ఎండార్స్ అంటాం. ఇక్కడ కూడా ఎటువంటి చార్జెస్ అనేవి ఉండవు. డిజైనర్డ్ అయినప్పుడు బ్యాంక్ వాళ్ళ టైం వేస్ట్ చేసినందుకు ట్రాన్సాక్షన్స్ అన్నట్టు ఫైన్ రూపంలో చార్జెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. అండ్ ఆఫ్టర్ దట్ ఆనర్డ్ అయినప్పుడు ఎటువంటి ఉండవు. తర్వాత 10th క్వశ్చన్ వచ్చేది తరుగుదలకు సంబంధించి డిప్రిసియేషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటనేది. డిప్రిసియేషన్ వల్ల ఏం జరుగుతుందంటే, సో ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, లైఫ్ టైం యూజ్ఫుల్కి సంబంధించి కాస్ట్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇవి ప్రీవియస్ క్వశ్చన్లో ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మన వీడియో సెషన్ యొక్క మెయిన్ టాపిక్ అయితే వచ్చేదాం. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి సో మన వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. మనకు అడ్వాన్స్ అకౌంటింగ్ నుంచి అండ్ అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి నుంచి అడ్వాన్స్ అకౌంట్లో 10 క్వశ్చన్స్, ఇన్కమ్ ట్యాక్స్లో 10 క్వశ్చన్స్ అనేది నేను డీటెయిల్గా అయితే ఎలాబరేట్ చేస్తాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ఏ న్యూ పార్ట్నర్, ది అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ది ఫర్మ్ ఆర్ వాల్యూడ్ టు ది రిఫ్లెక్ట్ దేర్ అనేది ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ క్వశ్చన్లో వచ్చిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అడ్మిషన్ ఆఫ్ ఏ న్యూ పార్ట్నర్ సంబంధించి ఎప్పుడైతే కొత్త పార్ట్నర్ అనేది బిజినెస్కి రావడం జరుగుతుందో, పార్ట్నర్షిప్కి రావడం జరుగుతుందో, అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేది ఎందుకు రివాల్యుయేట్ చేస్తారు, రివాల్యుయేట్ చేయడం వల్ల ఎటువంటి రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది, దానికి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. కొత్త భాగస్తులు ప్రవేశించినప్పుడు ఆస్తి అప్పులో చూపడానికి పునర్మూల్యాంకనం చేస్తారు. ఎందుకు చేస్తారు? డాష్ చూపడానికి అనేది ఏ వాల్యూలో చూపడానికి అంటే, సో ఆస్తి అప్పులు ఏవైతే ఉంటాయో అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేవి హిస్టారికల్ కాస్ట్లో చూపిస్తారా, బుక్ వాల్యూ ప్రకారం చూపించడానికి రివాల్యుయేషన్ చేస్తారా, లేకపోతే రియలైజబుల్ వాల్యూ చూపించడానికి చేస్తారా అంటే, సో కొత్త భాగస్తులు ప్రవేశపెట్టినప్పుడు అతడు వచ్చిన టయానికి మార్కెట్ వాల్యూ ఎంత, అసెట్స్కి ఎంత, లయబిలిటీస్కి ఎంత అనేది తెలుసుకోవడానికి యాజ్ పర్ కరెంట్ మార్కెట్ ప్రకారం ఈ యొక్క రివాల్యుయేషన్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది, చూపించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ అనదర్ క్వశ్చన్ అయితే అడిగారు పార్ట్నర్షిప్ నుంచి. సో ఆన్ ది డెత్ ఆఫ్ పార్ట్నర్ ది ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ ది రిమైనింగ్ పార్ట్నర్స్ అనేది జరిగింది క్వశ్చన్ ఇక్కడ. సో పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఒకవేళ భాగస్తుడు కనుక మరణించినట్టయితే మిగిలిన భాగస్తుల యొక్క లాభ నష్టాల పంపిణీ ఏ విధంగా ఉంటుంది, నిష్పత్తి అనేది ఏ విధంగా ఉంటుంది అనేది క్వశ్చన్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దీంట్లో మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇఫ్ పార్ట్నర్ అనేవాడు డెత్ అయినట్టయితే సో రిమైనింగ్ పార్ట్నర్స్ యొక్క రేషియో ఎలా ఉంటుంది, కాన్స్టాంట్గా ఉంటుందా, చేంజ్ అవుతుందా, చేంజ్ అయితే ఏ విధంగా చేంజ్ అవుతుంది, కోర్టు ద్వారా చేంజ్ అవుతుందని 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు. కాన్స్టాంట్గా అయితే ఉండదు. ఎందుకు కాన్స్టాంట్గా ఉండదంటే అది 2:3:1 అనుకుందాం. ఉదాహరణకి 2:3:1 అంటే 1 రేషియో అనేది పోయింది కాబట్టి ఆ పోయిన వాడి రేషియో ఏ అయినా తీసుకోవచ్చు, బి అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సి వెళ్ళిపోయాడు అనుకుంటే అతని రేషియో అనేది, అతనికి సంబంధించిన క్యాపిటల్ అనేది, అతనికి సంబంధించిన లయబిలిటీస్ వాట్ ఎవర్ ఏదైతే ఉంటుందో ఏ అయినా పర్చేజ్ చేయొచ్చు, బి అయినా పర్చేజ్ చేయొచ్చు, కొత్తగా ఇంకొకటి రావచ్చు. అప్పుడు ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది. సో కొంత చేంజెస్ అయితే కావడం జరుగుతుంది. చేంజెస్ ఇన్ ద రేషియో ఆఫ్ క్యాపిటల్ అనేది అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. కోర్టుకు సంబంధించి అయితే లేవు. కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు కోర్టు ఎంటర్ అవుతుంది. సో బిఫోర్ దట్ ఓన్లీ అగ్రిమెంట్ ద్వారానే పరిష్కారం అవుతుంది. పార్ట్నర్షిప్ సంబంధించి ఎటువంటి థింగ్స్ అయినా బేస్డ్ ఆన్ పార్ట్నర్షిప్ డీడ్ ప్రకారమే జరుగుతుంది. పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఏం లేదు. సో పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు పార్ట్నర్స్ అనేవారు ఏ విధమైన కండిషన్స్ తోటి అగ్రిమెంట్ తోటి పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయ్యారు, వాళ్ళకి సంబంధించిన రేషియో గురించి కావచ్చు, షేర్స్ అండ్ లయబిలిటీస్ సంబంధించి కావచ్చు, క్యాపిటల్ సంబంధించి కావచ్చు, క్యాపిటల్కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కావచ్చు, అండ్ డ్రాయింగ్స్ సంబంధించి కావచ్చు, అదర్ థింగ్స్ ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని పార్ట్నర్షిప్ డీల్లో అయితే మార్చుకుంటారు. దాని ప్రకారమే ఎవ్రీథింగ్ అయితే రన్ అవుతుంది. సో ఇక్కడ 4th ఆన్సర్ అయితే మన కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డిజల్యూషన్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ ది అసెట్స్ ఆర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ ఒకవేళ కంపెనీ ఆ పార్ట్నర్షిప్ కంపెనీ కనుక పార్ట్నర్షిప్ ఫర్మ్ కనుక క్లోజ్ చేసినట్టయితే దాని ఆస్తులను ఏం చేస్తారు అనేది క్వశ్చన్ ఇక్కడ. పార్ట్నర్షిప్ ఫర్మ్ కనుక క్లోజ్ అయినట్టయితే దాంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఈ 3 స్టేజెస్ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 స్టేజెస్ నుంచి మన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. పార్ట్నర్షిప్ ఫర్మ్ కనుక క్లోజ్ అయినట్టయితే ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సోల్డ్ చేయాల్సి ఉంటుంది. అసెట్స్ అన్నింటినీ అమ్మాల్సి ఉంటుంది. ఫస్ట్ వీ నీడ్ టు సోల్డ్ ది అసెట్స్ అనమాట ఫస్ట్. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే అసెట్స్ అమ్మడం కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్లీ సో వారికి సంబంధించిన లయబిలిటీస్ ఏవైతే ఉంటాయో రీపే చేయాలి. కంపెనీకి సంబంధించిన లయబిలిటీస్ అనేది రీపే చేయాల్సి ఉంటుంది. అసెట్స్ అన్ని అమ్మేసి అసెట్స్ అమ్మడం ద్వారా వచ్చిన ఇన్కమ్ను ఉపయోగించుకొని లయబిలిటీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. లయబిలిటీస్ పే చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏమన్నా ఉంటే అది పార్ట్నర్స్ అనేది అలొకేట్ చేసుకోవడం జరుగుతుంది. పార్ట్నర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది పార్ట్నర్షిప్ ఫ్రమ్ ప్రాసెస్. ఫమ్ అనేది క్లోజ్ అయిన వెంటనే అసెట్స్ అన్ని అమ్మాలి. అమ్మిన తర్వాత లయబిలిటీస్ పే చేయాలి. లయబిలిటీస్ పే చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఉంటే బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క అగ్రిమెంట్ ప్రకారం డీడ్ ప్రకారం వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అయితే చేసుకోవాలి. దానికి సంబంధించిన రిలేటెడ్ థింగ్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ పార్ట్నర్షిప్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత అసెట్స్ అనేది ఏంటంటే లయబిలిటీస్ కోసం దాన్ని సోల్ టు పే ఆఫ్ లయబిలిటీస్ అనేది ఇవ్వడం జరిగింది. లయబిలిటీస్ పే చేయడం కోసం దాంట్లో అమ్మాల్సి ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ కోసం కాదు. డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది బట్ రిమైనింగ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయాలి. కొత్త సంస్థ అనేది లేదు. డిజల్యూషన్స్కి అంటే కొత్త సంస్థ రాదు. డిజల్యూషన్ ఎప్పుడు అవుతుంది అంటే కంపెనీ మొత్తానికి క్లోజ్ చేసినప్పుడు. డిజల్యూషన్ మీన్స్ ట్రాన్స్ఫర్ అనేది ఏంటంటే ఒక పార్ట్నర్షిప్ ఫామ్ని వేరే వారు కొనడం. సో ఇది ఇర్రెలవెంట్ ఆప్షన్. తర్వాత రిటైన్డ్ బర్ ది పార్ట్నర్స్ ఉంచుకోవాలని కంపెనీ రన్ అవుతుంటే పార్ట్నర్స్ ఉంచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 పార్ట్నర్స్ ఉంటే ఒకరు వెళ్ళిపోతున్నారంటే రిమైనింగ్ పార్ట్నర్స్ ఉంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది కూడా ఇర్రెలవెంట్ ఆప్షన్ అనమాట. సో ఇది మనకు దీనికి సంబంధించిన ఆన్సర్. దెన్ అనదర్ వన్ మీరు క్లియర్గా చూడొచ్చు. వెన్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ సోల్డ్ ఏ కంపెనీ
సో సోల్డ్ టు ఏ కంపెనీ ద పార్ట్నర్షిప్ ఫర్మ్ ఈజ్ అని ఇచ్చారు. సో ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ని మరొక పార్ట్నర్షిప్ ఫర్మ్ కొన్నది అనుకోండి, అదే నేమ్తో రన్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ అగ్రిమెంట్ని బట్టి. కానీ ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ని వేరొక కంపెనీ కొన్నట్టయితే ఖచ్చితంగా ప్రజెంట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో అది క్లోజ్ చేయాలి, మొత్తానికి దాన్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఆ రిలవెంట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు కంటిన్యూ యాజ్ ఎగ్జిస్టింగ్ అని ఇవ్వడం జరిగింది. సో పార్ట్నర్షిప్ ఫర్మ్ని మరొక పార్ట్నర్షిప్ ఫర్మ్ కనుక కొంటే అది కంటిన్యూ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది కంటిన్యూ అయితే అవ్వదు తర్వాత, ఎందుకంటే కంపెనీ పర్చేస్ చేస్తుంది కాబట్టి. తర్వాత ఇక్కడ వచ్చేసిందంటే సీజ్ టు ది ఎగ్జిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని రద్దు చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది, రద్దు అయితే చేస్తారు. ఇదే కరెక్ట్ ఆన్సర్. బికమ్ ఏ సబ్సిడరీ కంపెనీ, పార్ట్నర్షిప్ని ఒక కంపెనీ కొనడం వల్ల సబ్సిడరీ కంపెనీ అవ్వదు. కంపెనీ అవ్వాలంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది, కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. ఇక్కడ పార్ట్నర్షిప్కి రిజిస్ట్రేషన్ అయితే ఉండదు. తర్వాత మనకు మెర్జర్స్, కంపెనీలో పార్ట్నర్షిప్ అనేది మెర్జ్ అవ్వదు. సో కంపెనీలో మెర్జ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకు సెకండ్ వన్ అయితే కరెక్ట్ ఆన్సర్. తర్వాత మనకు అనదర్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ బుక్ బిల్డింగ్ ది ప్రైస్ ఆఫ్ ది షేర్స్ ఈజ్ డిటర్మైన్ బై అనేది ఇవ్వడం జరిగింది. షేర్స్ ప్రైస్ ఎవరు డిటర్మైన్ చేస్తారు ఇన్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్లో ఈ యొక్క షేర్స్ని ఎవరు డిటర్మైన్ చేస్తారంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది పబ్లిక్ డిమాండ్ ఓన్లీ. పబ్లిక్ డిమాండ్ని బట్టి సో షేర్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం అయితే ఉంటుంది. దీంట్లో ప్రైస్ ఇంక్రీజ్ ప్రైస్ డిక్రీజింగ్ అనేది టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనకు ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్కి సంబంధించిన టాపిక్ అనేది ఉంటుంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ ప్రకారం డిమాండ్ బేస్డ్ ప్రైస్ అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. సో డిమాండ్ ఆఫ్ ది షేర్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి మార్కెట్లో ఎంత డిమాండ్ అయితే ఉంటుందో ఆ డిమాండ్ అనేది ప్రైస్ డిసైడ్ చేయడం జరుగుతుంది. కంపెనీ వాళ్ళు డిసైడ్ చేయరు. కంపెనీ వాళ్ళు ఎప్పుడు డిసైడ్ చేస్తారంటే ఇన్ కేస్ ఆఫ్ న్యూ కంపెనీ, కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ అయితే వాళ్ళ కంపెనీకి ఎంత షేర్ ఉండాలి, షేర్ వాల్యూ ఎంత అనేది కంపెనీ అథారిటీస్ డిసైడ్ చేస్తారు. మర్చెంట్ బ్యాంకర్ వాళ్ళు డిసైడ్ చేయరు. స్టాక్ ఎక్స్చేంజ్ సెకండరీ మార్కెట్కి సంబంధించిన థింగ్స్లో డిసైడ్ చేస్తుంది. అండ్ దట్ టు బి అక్కడ కూడా డిమాండ్ బేస్డే ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా. ఇక్కడ పెట్టుబడిదారులు అనేది ఇవ్వడం జరిగింది. పెట్టుబడిదారులు మీన్స్ ప్రజలు ఎవరైతే ఉంటారో పబ్లిక్ డిమాండ్ని బట్టి సో ఇక్కడ ప్రైస్ అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రొవిడెడ్ షేర్స్ అకర్స్ వెన్ ఏ షేర్ హోల్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రొవిడెడ్ షేర్స్ అనేది ఎప్పుడు ఏర్పడతాయి అంటే నార్మల్గా మనకు ఇష్యూ ఆఫ్ షేర్స్ సంబంధించి ఆథరైజ్డ్ క్యాపిటల్ సంబంధించిన టాపిక్ గురించి మీకు క్లారిటీ ఉంటే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆథరైజ్డ్ క్యాపిటల్ అనేది ఫుల్ అమౌంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 50,000 అనేది ఆథరైజ్డ్ క్యాపిటల్ తీసుకుంటాను. తర్వాత ఇష్యూడ్ క్యాపిటల్ అయితే ఉంటుంది. 50,000లోకి వెళ్ళి సమ్ అమౌంట్ మాత్రం ఇష్యూ చేస్తాం, దట్ ఈస్ 30,000 అనేది. 30,000 ఇష్యూ చేసిన తర్వాత కాల్డ్ అప్ సంబంధించి అయితే ఉంటుంది. కాల్డ్ అప్ వచ్చేసి ఒక 25,000 వరకు అనుకుందాము. సో ఈ కాల్డ్ అప్లో ఎంతమంది పే చేశారు, ఎంతమంది పే చేయలేదు అనే దాన్ని బట్టి సో మనకు 25,000 మెంబర్స్ కొంటా అని చెప్పారు, అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. బట్ అమౌంట్ పే చేశారా లేదా అనేది ఫైనల్. అలా అమౌంట్ ఎవరైతే పే చేయని వాళ్ళు ఉంటారో అవి మనకు ఇప్పుడు ఏంటంటే ప్రొవిడెడ్ షేర్స్ అయితే ఏర్పడడం జరుగుతుంది. ప్రొవిడెడ్ షేర్స్ వల్ల ఏమవుతుందంటే మనకు క్యాష్ అనేది రాదు. సో ప్రొవిడెడ్ షేర్స్ వల్ల కొనేవాళ్ళు ఆగిపోతారు. సో ఆగిపోయే సిచ్యువేషన్లో దానికి సంబంధించి ఏదైతే ఉంటుందో అదనమాట ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు ఫెయిల్ టు ది అలాట్మెంట్ మనీ అనేది ఇవ్వడం జరిగింది. అలాట్మెంట్ మనీ ఏదైతే ఉంటుందో అది పే చేయడం ఫెయిల్ అయినప్పుడు లైక్ దిస్, ఇక్కడ మనం కొంటామని చెప్పేసి కొనకపోతే ఇది ఆన్సర్ కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఫెయిల్ టు పే మనీ ఆన్ కాల్స్ అని ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఆన్సర్ కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ సెల్ షేర్స్ ట్రాన్స్ఫరింగ్ దెమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కాదు, సో ఇది దీనికి రిలేటెడ్ కాదు. తర్వాత ఫెయిల్ టు పే అలాట్మెంట్ మనీ ఆర్ కాల్ మనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్. సో ఇది కలిసి ఉంటే ఏ అండ్ బి అని ఒకవేళ ఆన్సర్లో ఇచ్చినట్టయితే మనకు సో ఏ అండ్ బి ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ అని ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అవి రెండు కలిపి మనకి ఇక్కడ ఫోర్త్ వన్ ఇచ్చారు కాబట్టి ఫోర్త్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ దీనికి సంబంధించి. అండ్ తర్వాత మనకు రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ సంబంధించిన క్వశ్చన్ అడిగారు. అండ్ దీనికి సంబంధించి మీరు క్లియర్గా చూడొచ్చు. వెన్ డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్స్ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ ది రిడెంప్షన్ ఆఫ్ ది డిబెంచర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ జనరల్ ఎంట్రీ ఫర్ ది రిడెంప్షన్. సో రిడెంప్షన్ ఆఫ్ షేర్స్ సంబంధించి జనరల్ ఎంట్రీ రాయమంటున్నాడు. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతే, అంతకుమించి ఏం లేదు. సో రిడెంప్షన్ మీనింగ్ ఫస్ట్ తెలిసి ఉండాలి మీకు. రిడెంప్షన్ అంటే ఏం లేదు, వాల్యూ తగ్గడం. సో వాల్యూ దేని తగ్గుతుంది, డిబెంచర్ వాల్యూ అనేది తగ్గుతుంది. సో డిబెంచర్ వాల్యూ పెరిగితే ఏమవుతుందంటే మనకి క్యాష్ రావడం జరుగుతుంది, కంపెనీకి క్యాష్ వస్తుంది. డిబెంచర్ వాల్యూ కనుక తగ్గితే మన నుంచి క్యాష్ పోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే డిబెంచర్ అకౌంట్ అనేది డెబిట్ చేస్తాము, ఇప్పుడు క్యాష్ పోతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ అనేది క్రెడిట్ చేస్తాం. క్యాష్ ఆర్ బ్యాంక్ అనేది తీసుకుంటాం, క్యాష్ ఆర్ బ్యాంక్. సో క్యాష్ ఆర్ బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, డిబెంచర్ని డెబిట్ చేయాలి, క్రెడిట్ వచ్చేసి బ్యాంక్ చేయాలన్నారు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్. తర్వాత డిబెంచర్ రిడెంప్షన్ అకౌంట్, అసలు డిబెంచర్ రిడెంప్షన్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేయము. క్రెడిట్లో డిబెంచర్ ఉంది అంటే రాంగ్ ఆన్సర్, ఎందుకంటే మనకు డెబిట్లో ఉండాలి. క్రెడిట్లో డిబెంచర్ ఉందంటే రాంగ్ ఆన్సర్. ఇక్కడ కూడా క్రెడిట్లో ఉంది, బ్యాంక్ డెబిట్లో ఉంది, ఇది రాంగ్ ఆన్సర్. మనకు డిబెంచర్స్ కొంటే, డిబెంచర్స్ కొత్తగా ఇంక్రీజ్ అయితే మనకు బ్యాంక్ అనేది క్యాష్ వస్తుంది, కానీ డిబెంచర్ తగ్గడం వల్ల ఏమవుతుందో క్యాష్ పోతుంది. సో ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ రిడెంప్షన్ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే యాజ్ పర్ సో మన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం డిబెంచర్ అకౌంట్ డెబిట్ చేయాలి, క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అనేది క్రెడిట్ చేయాలి. సో కాబట్టి ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ దీనికి. దెన్ అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ది ప్రైమరీ రోల్ ఆఫ్ ది అండ్ అండర్ రైటర్స్ టు అనేది ఇవ్వడం జరిగింది. సో అండర్ రైటర్స్ అంటే ఫస్ట్ ఏంటంటే అగ్రిమెంట్ చేసుకుంటారు, వాళ్ళు షేర్స్ కొనడానికి అమ్మడానికి అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అగ్రిమెంట్లో ఎటువంటి థింగ్స్ ఉన్నా కూడా వాళ్ళే హ్యాండిల్ చేయడం జరుగుతుంది. రిస్క్ కావచ్చు, లాసెస్ కావచ్చు, వాళ్ళే హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన రిలవెంట్ టాపిక్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పెట్టుబడిదారులకు సంబంధించి ఇక్కడ మనకు మార్కెట్ షేర్స్ టు పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో షేర్స్ సంబంధించి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మోటివేట్ చేయడం కావచ్చు, దానికి సంబంధించిన ఆసక్తి కల్పించడం కావచ్చు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ. ఇది వాళ్ళ రెస్పాన్సిబిలిటీనే, బట్ మెయిన్ కాదు. తర్వాత డిటర్మైన్ ది ప్రైజెస్ డిటర్మైన్ చేయడం వాళ్ళ మెయిన్ కాదు. తర్వాత ఇక్కడ ఏంటంటే రిస్క్ సంబంధించి అన్సోల్డ్ స్టాక్, రిస్క్ సంబంధించి ఒక ట్రాన్సాక్షన్ ఇచ్చారు, ఇది మెయిన్ వాళ్ళ పర్పస్. రిస్క్ సంబంధించి ఇది మెయిన్ పర్పస్. అండ్ ప్రొవైడ్ ది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అనేది ఇస్తారు.
ఇస్తారు. అడ్వైస్ ఎవరికి ఇవ్వడం జరుగుతుందంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు అడ్వైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ టాపిక్ కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది రాంగ్. బట్ ఇక్కడ హైయెస్ట్ స్కోప్ ఉన్న ఆన్సర్ ఏంటి అంటే మనకు సో థర్డ్ వన్ అనేది హైయెస్ట్ స్కోప్ ఉన్న ఆన్సర్. దెన్ అనదర్ వన్ అయితే ఇవ్వడం జరిగింది. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ బోనస్ ఇష్యూ అండ్ టోటల్ ఈక్విటీ. సో బోనస్ ఇష్యూ అంటే ఫస్ట్ మీకు తెలియాలి. బోనస్ ఇష్యూ అంటే ఫ్రీ షేర్స్. బోనస్ ఇష్యూ అనేది ఫ్రీ షేర్స్. ఇక్కడ దానికి సంబంధించిన టాపిక్ ఏమడిగారు, ఫ్రీ షేర్స్ సంబంధించి అంటే సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ బోనస్ ఇష్యూ ఆన్ టోటల్ ఈక్విటీ. టోటల్ ఈక్విటీలో ఫ్రీ షేర్స్ వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది. ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, కాన్స్టాంట్ ఉంటుంది, నిల్ ఉంటుంది, ఇంక్రీజ్ ఉండదు, డిక్రీజ్ ఉండదు. సో కాన్స్టాంట్గా ఉంటుంది, తగ్గదు పెద్దది కాబట్టి ఎటువంటి మార్పులు ఉండదు. దానికి సంబంధించిన ఆన్సర్ ఏది ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. ఈక్విటీ ఇంక్రీజ్ అవుతుంది అవ్వదు, ఈక్విటీ డిక్రీజ్ అవుతుంది అవ్వదు. ఎందుకంటే ఇష్యూ చేసేది ఫ్రీ షేర్స్ కాబట్టి ఫ్రీ షేర్స్ చేయడం వల్ల క్యాపిటల్ ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవ్వదు. తర్వాత నో చేంజ్ అనేది ఉంది. సో ఇవి రెండు రాంగ్ ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సర్. మేనేజ్మెంట్ డిసిషన్స్ పై ఆధారపడి ఉంటుంది అనేది. సో ఇక్కడ బోనస్ షేర్స్ ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది మేనేజ్మెంట్ డిసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఈక్విటీ పెరగడం తగ్గడం అనేది బోనస్ షేర్స్ వల్ల సో అది మేనేజ్మెంట్ డిసిషన్ మీద ఉండదు. ఇది కాన్స్టాంట్గా అయితే ఉంటుంది. దానివల్ల ఎటువంటి చేంజెస్ అయితే ఉండదు. అండ్ అనదర్ వన్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మీరు. ఇక్కడ అనదర్ వన్ వచ్చేసి మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అమోర్టైజేషన్ సంబంధించిన టాపిక్ అయితే ఇచ్చారు. అమోర్టైజేషన్కి ఉదాహరణ ఏంటి అని ఇచ్చారు. అమోర్టైజేషన్ అనేది వన్ టైప్ ఆఫ్ డిప్రిసియేషన్ అది. సో ఇక్కడ మనకు ఇంటాంజిబుల్ అసెట్స్ మీద డిప్రిసియేషన్ చేసే సిచువేషన్ ఏదైతే ఉంటుందో అది మనకు అమోర్టైజేషన్ సంబంధించి గుడ్ విల్ సంబంధించిన కాన్సెప్ట్ అయితే వస్తుంది. డిప్రిసియేషన్ అనేది ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ పైన చేస్తారు. లాస్ వచ్చేసి సేల్స్ సంబంధించి. ఈ టోటల్ రిలేటెడ్ టు అమోర్టైజేషన్ ఎందుకు ఇచ్చారంటే అసెట్ వాల్యూ తగ్గడానికి సిచువేషన్ సంబంధించి ఇచ్చారు. లాస్లో అసెట్ వాల్యూ తగ్గుతుంది, బ్యాడ్ డెట్స్ వల్ల అసెట్స్ వాల్యూ తగ్గుతాయి, డిప్రిసియేషన్ వల్ల అసెట్స్ వాల్యూ తగ్గుతాయి, గుడ్ విల్ డిప్రిసియేషన్ వల్ల కూడా అసెట్ వాల్యూ అయితే తగ్గడం జరుగుతుంది. అండ్ మనకు అదేవిధంగా అబ్సోలెన్స్ వాల్యూ అనేది కూడా ఉంటుంది. అబ్సోలెన్స్ వాల్యూ అనేది పేటెంట్ కావచ్చు, కాపీ రైట్స్ కావచ్చు, వాట్ ఎవర్ దానికి సంబంధించిన డిప్రిసియేషన్ జరిగినట్టయితే దాన్ని మనం అబ్సోలెన్స్ వాల్యూ అని అంటాం సమ్ టైమ్స్. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకు గుడ్ విల్ వాల్యూ తగ్గడం వల్ల. ఇక్కడ వరకు మనకు అడ్వాన్స్ అకౌంటింగ్ సంబంధించిన 10 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. 10 క్వశ్చన్స్ సంబంధించి మీకు ఎటువంటి క్లారిఫికేషన్ కావాలి అన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మేము నెక్స్ట్ డీటెయిల్గా ఎలాబరేట్ చేస్తాము. లేదా మనం 2024 సంబంధించిన సెషన్లో మళ్ళీ ఈ టాపిక్ సంబంధించి కూడా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. మీ కామెంట్స్ ఏమన్నా కూడా 2024 సంబంధించిన పేపర్లో నేను ఎలాబరేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కూడా 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్లో మనకు వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే సో ట్యాక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ సంబంధించి, ట్యాక్స్ మెథడ్కి సంబంధించి, నెక్స్ట్ డిఫరెంట్ సోర్స్ మనకు టోటల్ 5 సోర్స్ అయితే ఉంటాయి. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్. అండ్ వీటికి సంబంధించి అండ్ వీటి రిలేటెడ్ డిడక్షన్స్ సంబంధించి ఈ టాపిక్స్ అయితే మీరు చూసుకోవాలి ఖచ్చితంగా. దీంట్లో 10 మార్క్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చేసి. సో ఇన్కమ్ ట్యాక్స్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే వాట్ ఆర్ ద కానన్స్ ఆఫ్ ది టాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో కానన్స్ ఆఫ్ టాక్సేషన్ అంటే ఏంటి అనేది అడగడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ టైప్స్ ఆఫ్ టాక్సేషన్ అనేది కాదు. టైప్స్ ఆఫ్ టాక్సేషన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని మనం తీసుకుంటాము. తర్వాత ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ టాక్సేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ దీనికి సంబంధించి. మెథడ్స్ ఆఫ్ టాక్సేషన్ కాదు. అండ్ పన్నులు రాబడికి సంబంధించింది కూడా కాదు. దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో ఒకసారి. కానన్స్ ఆఫ్ అనేది షార్ట్ వీడియో కూడా చేస్తాను అవసరం అయితే. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తోటి ఏం ప్రిన్సిపల్స్ ఉంటాయి అనేది ట్యాక్స్లో వచ్చేసి. తర్వాత వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాం అనేది క్వశ్చన్. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం ఎంత ట్యాక్స్ అనేది పే చేయాలి, ఏ ఇన్కమ్ మీద పే చేయాలనేది ట్యాక్సిబుల్ ఇన్కమ్ సంబంధించి క్యాలిక్యులేట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం, ఎంత పే చేయాలని తెలుసుకోవడానికి. సో దీంట్లో మనకి డిఫరెంట్ సోర్స్ ఉంటాయి. సాలరీ నుంచి ఎంత వచ్చింది, బిజినెస్ నుంచి ఎంత వచ్చింది, హౌస్ ప్రాపర్టీ నుంచి ఎంత వచ్చింది, క్యాపిటల్ గెయిన్స్ నుంచి ఎంత వచ్చింది, అదర్ సోర్స్ నుంచి ఎంత వచ్చింది. ఈ టోటల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే మనకు టోటల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. టోటల్ ఇన్కమ్లోకి వెళ్ళి సమ్ డిడక్షన్స్ అనేది అడ్జస్ట్ చేస్తే మనకు సో ఇక్కడ ఏంటంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ట్యాక్సిబుల్ ఇన్కమ్ మీద మళ్ళీ స్లాబ్ రేట్స్ అప్లై చేసి, వాట్ ఎవర్ స్లాబ్ రేట్స్ అప్లై చేసి, అప్లికేబుల్ స్లాబ్ రేట్స్ అప్లై చేసి మనం ట్యాక్స్ లయబిలిటీ అని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేయడానికి కాదు గ్రాస్ ప్రాఫిట్ అనేది తీసుకునేది, క్లైమ్స్ డిడక్షన్స్ కోసం కాదు ఈ టోటల్ ఇన్కమ్ అనేది. సో తర్వాత ట్యాక్స్ ఫైల్ రిటర్న్స్ కోసం కాదు. జస్ట్ ఏంటి అంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత అనేది తెలుసుకోవడం కోసం ఈ యొక్క గ్రాస్ టోటల్ ఇన్కమ్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అలవెన్సెస్ ఫుల్లీ ట్యాక్సిబుల్ ఫర్ ది ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇక్కడ అలవెన్సెస్ ఇచ్చారు మనకు. హౌస్ రెంటల్ అలవెన్స్ అంటూ, ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ అంటూ, డియర్నెస్ అలవెన్స్ అంటూ, ట్రావెల్ అలవెన్స్ అంటూ దీంట్లో మనకు ఫుల్లీ ట్యాక్సిబుల్ అలవెన్సెస్ ఉన్నాయంట. వాటిని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. హౌస్ రెంటల్ అలవెన్స్ అనేది ఫుల్లీ కాదు, పార్ట్లీనే. సో మనకు విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మీరు ప్రాబ్లం చేసి ఉంటారు, ఐడియా ఉంటుంది. ఇఫ్ మీరు కామర్స్ స్టూడెంట్స్ అయితే బీకామ్లో మనకు వచ్చేస్తుంది. సో మనము విచ్ వన్ ఈజ్ లోయర్, విచ్ వన్ ఈజ్ హయ్యర్ అనేది యాక్చువల్ పే చేసిన అమౌంట్ అండ్ వాళ్ళు ఇచ్చిన డిడక్షన్స్ కంపేర్ చేసుకొని విచ్ వన్ ఈజ్ లోయర్ ఏదైతే ఉంటుందో దాన్ని డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇది ఫుల్లీ ఎగ్జామ్షన్ కాదు. సో ఇది పార్ట్లీ ఎగ్జామ్షన్, పార్ట్లీ పేడ్ అనమాట. సో ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేది ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కూడా అప్ టు 2000 వరకు డిడక్షన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 5000 రిసీవ్ చేసుకుంటే 2000 అనేది డిడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ వీ నీడ్ టు పే ట్యాక్స్ అనమాట. డియర్నెస్ అలవెన్స్ వచ్చేసి ఫుల్లీ ట్యాక్సిబుల్. దాంట్లో ఎటువంటి డిడక్షన్స్ ఉండవు. డియర్నెస్ అలవెన్సెస్లో అయితే మొత్తం ట్యాక్స్ పే చేయాల్సిందే. తర్వాత ట్రావెలింగ్ అలవెన్సెస్ కూడా యాక్చువల్లీ పే చేసిన అమౌంట్ అండ్ అదేవిధంగా డిడక్షన్ సంబంధించి కూడా 2000, 4000 వరకు ఉంటుంది. రెండింటిని కంపేర్ చేసి విచ్ వన్ ఈజ్ లోయర్ అని చెప్తాం, దాన్ని బట్టి డిడక్షన్ చేస్తాం. సో ఇక్కడ డియర్నెస్ అలవెన్స్ ఏదైతే ఉందో అది ఫుల్లీ ట్యాక్సిబుల్. దాంట్లో ఎటువంటి డిడక్షన్స్ అనేవి ఉండవు. కానీ హౌస్ రెంటల్ అలవెన్స్కి, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్కి, ట్రావెల్ అలవెన్స్కి డిడక్షన్స్ అయితే ఉంటాయి. సమ్ అమౌంట్ డిడక్షన్ చేస్తాం బేస్డ్ ఆన్ రూల్స్
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి. అండ్ తర్వాత అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో హౌ డస్ ది రెసిడెన్షియల్ స్టేటస్ ఎఫెక్ట్ ది ట్యాక్స్ లయబిలిటీ? రెసిడెన్షియల్ స్టేటస్ సంబంధించి అయితే అడిగారు. రెసిడెన్షియల్ స్టేటస్ కూడా మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్, దాని నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు మీకు. రెసిడెన్షియల్ స్టేటస్ వచ్చేసి ఏంటంటే మనం తెలుసుకోవడం కోసం రెసిడెన్షియల్ స్టేటస్లో వచ్చేసి కండిషన్స్ అయితే ఉంటాయి. సో బేసిక్ కండిషన్స్ అనేవి ఉంటాయి, జనరల్ కండిషన్స్ అనేవి ఉంటాయి, మనకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దాంట్లో వచ్చేసి ఏంటంటే మనకు బేసిక్ కండిషన్, జనరల్ కండిషన్స్, వాళ్ళు 180 days ఉన్నారా, 182 days ఉన్నారా, లాస్ట్ 7 yearsలో ఎన్ని రోజులు ఉన్నారు, లాస్ట్ 10 yearsలో ఎన్ని రోజులు ఉన్నారు, ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళు రెసిడెన్స్లా కాదా అనేది మనం చెప్పడం జరుగుతుంది. దాంట్లో మళ్ళీ మనకు రెసిడెన్సీ అనేది ఉంటుంది, ఆర్డినరీ రెసిడెంట్ అనేది ఉంటుంది, రెసిడెంట్ బట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది ఉంటుంది. సో వీటిని బట్టి మనము సో అతను ఎంత ఇన్కమ్ అనేది ఏం చేస్తున్నాడు ఇండియా నుంచి అనేది తెలుసుకోవడానికి అయితే ఉంటుంది. టోటల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయడానికి అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది. సో దాని రిలేటెడ్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో లైక్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇండియా నుంచి ఎంత ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసి గెయిన్ చేశాడని తెలుస్తుంది. సో పన్ను రేటు కోసం కాదు, ట్యాక్స్కి సంబంధించిన ఇన్కమ్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి, సో నిర్ధారణ గడువు తెలుసుకోవడానికి కాదు, అండ్ మినహాయింపుల కోసం అయితే కాదు. సో ఇక్కడ జస్ట్ ఏంటంటే అతని యొక్క స్టేటస్ ఎందుకు తెలుసుకుంటారంటే ఎంత ఇన్కమ్ గెయిన్ చేశాడు ఇండియా నుంచి అని తెలుసుకోవడానికి. తర్వాత మనకి ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. దీంట్లో మనకు గ్రాస్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. గ్రాస్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు 3 steps వచ్చి ఉండాలి. 3 steps వెరీ ఇంపార్టెంట్. సో 3 steps అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 3 stepsలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే సో ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం మనకు మున్సిపల్ రెంటల్ వాల్యూ ఇస్తారు. మున్సిపల్ వాల్యూని అండ్ అనదర్ వచ్చేసి ఫెయిర్ రెంటల్ వాల్యూ తోటి కంపేర్ చేస్తాం. కంపేర్ చేసి విచ్ వన్ ఈజ్ హైయర్ అనేది తీసుకుంటాం. విచ్ వన్ ఈజ్ హైయర్ అనేది తీసుకోవాలి. హైయర్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ వచ్చిన హైయర్ అమౌంట్ని మనం ఈఆర్ అయితే అనడం జరుగుతుంది. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అని చెప్తాం. అండ్ ఆఫ్టర్ దట్ వచ్చిన ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ తోటి మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఎస్ఆర్ అయితే కంపేర్ చేస్తాం. స్టాండర్డ్ రెంటల్ వాల్యూతో కంపేర్ చేసి విచ్ వన్ ఈజ్ లోయర్ అనేది తీసుకుంటాం. వచ్చిన దాన్ని మళ్ళీ ఈఆర్ అని అంటాం. ఈఆర్ తోటి మళ్ళీ ఏం చేస్తామంటే రిమైనింగ్ ఉన్న ఏదైతే ఉంటుందో మనకు యాక్చువల్ రెంటల్ వాల్యూ దాన్ని కంపేర్ చేస్తాం. విచ్ వన్ ఈజ్ హైయర్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ప్రాబ్లం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 3 steps అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. సో మీరు గ్రాస్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే సో ఫస్ట్ మనకు మున్సిపల్ రెంటల్ వాల్యూ అండ్ ఫెయిర్ రెంటల్ వాల్యూ తీసుకున్నాం. మున్సిపల్ రెంటల్ వాల్యూ ఎంత ఉందంటే 2 lakhs ఉంది. ఫెయిర్ రెంటల్ వాల్యూ వచ్చేసి 2,40,000 ఉంది. సో 2 lakhsని అండ్ 2,40,000ని కంపేర్ చేస్తున్నాం. విచ్ వన్ ఈజ్ హైయర్ ఎంత అంటే 2,40,000 అనేది హైయర్ కాబట్టి ఇక్కడ మనకి ఎంత అంటే 2,40,000 అయితే రావడం జరిగింది. 2,40,000 అనేది వస్తుంది. సో ఇప్పుడు 2,40,000 మన దగ్గర ఉంది. సో 2,40,000 అనేది ఈఆర్. తర్వాత ఎస్ఆర్తో కంపేర్ చేస్తున్నాం. ఎస్ఆర్ 2,20,000 ఉంది. సో 2,20,000 2,40,000తో కంపేర్ చేస్తున్నాం. విచ్ వన్ ఈజ్ లోయర్ అంటే 2,20,000 అనేది లోయర్. తర్వాత మళ్ళీ మనకు వచ్చేసి లాస్ట్ స్టెప్ ఈఆర్ విత్ ఏఆర్ కంపేర్ చేస్తున్నాం. సో ఇక్కడ 2,20,000 అనేది ఏంటంటే ఈఆర్ ఉంది అండ్ ఏఆర్ వచ్చేసి 2,20,000, ఏఆర్ వచ్చేసి 2,40,000. విచ్ వన్ ఈజ్ హైయర్ అంటే 2,40,000. సో ఈ 3 steps అనేది మనకి ఇంపార్టెంట్. సో లాస్ట్ స్టెప్లో హైయర్, మిడిల్ స్టెప్లో లోయర్, ఫస్ట్ స్టెప్లో కూడా హైయర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు యాజ్ పర్ కీ ప్రకారం కూడా 2,40,000 అయితే ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి 2,40,000. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వాట్ ఈస్ ది ఫార్ములా టు క్యాలిక్యులేట్ నెట్ ప్రాఫిట్? నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మీకు ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటింగ్ వచ్చి ఉండాలి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటింగ్ వచ్చి ఉంటే తెలుస్తుంది. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటింగ్ చేయడం వల్ల ఇక్కడ మనకు గ్రాస్ ప్రాఫిట్ రావడం జరుగుతుంది, ఇక్కడ నెట్ ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సో నెట్ ప్రాఫిట్ రావాలంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది కావాల్సి ఉంటుంది ప్లస్ సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసుకుంటాము అండ్ అదేవిధంగా ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్స్ నుంచి మైనస్ గ్రాస్ ప్రాఫిట్ అనేది తీసేస్తాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ నుంచి గ్రాస్ ప్రాఫిట్ తీసేస్తే మనకు వచ్చేది నెట్ ప్రాఫిట్. సో వాటికి సంబంధించిన టాపిక్ ఏది ఉంటే తీసుకోవాలి. ఇక్కడ గ్రాస్ రిసిప్ట్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఉంది, ఇది మనకు రాదు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ దేనికి సంబంధించిందంటే ఓన్లీ సో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, పర్చేస్కి సంబంధించి, వేజెస్కి సంబంధించి, తర్వాత క్లోజింగ్ స్టాక్ మైనస్ క్లోజింగ్ స్టాక్ చేస్తే మనకు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. బట్ మనకు ఇక్కడ నెట్ ప్రాఫిట్ రావాలంటే రెంట్, రేటు, శాలరీస్, డిప్రిసియేషన్ లాంటివి కూడా కలుపుకోవాలి. దానికి సంబంధించి ఇక్కడ ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్ ఇచ్చారు. గ్రాస్ ప్రాఫిట్ అనేది ఏంటి? సో డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ట్రేడింగ్ అకౌంట్లో నుంచి వచ్చిన అవుట్పుట్ని గ్రాస్ ప్రాఫిట్ అంటాం. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉన్న ఆల్ ఎక్స్పెండిచర్స్ అనేది గ్రాస్ ప్రాఫిట్లోకి వెళ్ళి తీసేస్తే అప్పుడు వచ్చేది ఏంటంటే మనకు సో మీకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకు ట్రేడింగ్ అకౌంట్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ తీసుకుంటాం. ఇక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్ అన్ని మైనస్ చేస్తే మనకు వచ్చేది నెట్ ప్రాఫిట్. సో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. నెట్ ప్రాఫిట్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ థింగ్స్ అయితే కాదు. తర్వాత వచ్చేసి విచ్ ఇన్కమ్ ఈజ్ ట్యాక్సిబుల్ అండర్ ది హెడ్ ఆఫ్ అదర్ సోర్స్ సంబంధించి ఏది వస్తుంది అని అడిగారు. మీరు ఇక్కడ జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సో ఈ అదర్ సోర్స్లోకి వచ్చే ఇన్కమ్ ఏంటి అనేది క్వశ్చన్ మనకి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ బిల్డింగ్ అనేది ఇవ్వడం జరిగింది. బిల్డింగ్ రిలేటెడ్ ఏమవుతుందంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అయితే అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు అదర్ ఇన్కమ్ సంబంధించి. బిజినెస్ అని ఇచ్చారు, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అవుతుంది. ఇది ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్. తర్వాత క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే అవుతుంది. లాస్ట్ వన్ డివిడెండ్ అనేది ఇచ్చారు. ఈ 3 things మీకు ఆల్రెడీ తెలుసు. డివిడెండ్ ఎక్కడ ఉంటుందని మీకు తెలియదు కాబట్టి ఇది ఆన్సర్ మనకు. ఇది మనకి ఏంటంటే అదర్ సోర్సెస్ అనేది ఆన్సర్. ఫోర్త్ వన్ అదర్ సోర్సెస్ కింద అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసింది విచ్ సెక్షన్ అలౌస్ ది డిడక్షన్ ఫర్ ది మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు డిడక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు డిఫరెంట్ సోర్సెస్ అయితే ఉన్నాయి. టోటల్గా 5 sources అయితే ఉంటాయి. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఈ 5 sources సంబంధించి ఈచ్ సోర్సెస్లో మనకు డిడక్షన్స్ ఉంటాయి. అండ్ అగ్రికల్చర్ బేస్డ్ కూడా డిడక్షన్స్ ఉంటాయి. ఆ డిడక్షన్స్ అన్ని మీకు తెలుసుంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ మనకు ఇన్సూరెన్స్ ప్రీమియం సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. ఇన్సూరెన్స్ ప్రీమియం ఈజ్ అనేది ఏంటంటే 80 Section D కింద అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 80E అనేది రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, ఈజ్ రిలేటెడ్ టు
ఎడ్యుకేషన్ సంబంధించింది. ఒకవేళ మీకు అడిగితే ఎడ్యుకేషన్ లోన్ పర్పస్ డిడక్షన్స్ ఉండే సెక్షన్ ఏంటి అంటే 80E అయితే అవుతుంది. అండ్ 80G వచ్చేసి డొనేషన్స్ నార్మల్గా మనం చేసే డొనేషన్స్ అనేది 2 టైప్స్ ఉంటుంది. స్పెషల్ డొనేషన్స్ ఉంటుంది, జనరల్ డొనేషన్స్ ఉంటుంది. స్పెషల్ మీన్స్ పర్సన్కి స్పెసిఫిక్ పర్పస్ మెన్షన్ చేస్తారు. లైక్ సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేషన్ చేయడం కానీ, అండ్ పీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేయడం కానీ, సెక్యూరిటీ పర్పస్ డొనేషన్ చేయడం కానీ, అలా ఏ డొనేషన్స్ ఉన్నా కూడా అవి. జనరల్ డొనేషన్స్ అయితేనేమో 50% డిడక్షన్స్ ఉంటుంది, అండ్ స్పెషల్ డొనేషన్స్ అయితే ఫుల్లీ డిడక్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత మనకి ఏటీసీ వచ్చేసి సేవింగ్స్ సంబంధించింది. మీరు ఎటువంటి సేవింగ్స్ చేసుకున్నా కూడా బ్యాంక్ డిపాజిట్స్ సంబంధించి, నేషనల్ క్రెడిట్ సర్టిఫికేట్ సంబంధించి కొన్ని డిఫరెంట్ సేవింగ్స్ అయితే ఉంటాయి. దానికి డిడక్షన్స్ అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ సంబంధించి ఇచ్చారు. ఇఫ్ షేర్స్ అనేది ఎగ్జిస్టింగ్ 1 lakh కంటే ఎక్కువగా ఉన్నట్టయితే దానికి సంబంధించింది ఏంటి అంటున్నారు. సో 1 lakh కంటే ఎక్కువగా ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ సంబంధించి ట్యాక్స్ ఏంటి అనేది. సో ట్యాక్స్ రేట్ అనేది మారుతూ ఉంటుంది కొన్నిసార్లు, మీరు చూసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే యాజ్ పర్ నాయక నాలెడ్జ్ ప్రకారం 15% అయితే ఉంది, బట్ ప్రీవియస్ ఆన్సర్ ప్రకారం 12.5% అయితే ఉంది. ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. 12.5% అనేది కరెక్ట్ ఆన్సరే, బట్ ఒకసారి అయితే మీరు క్రాస్ చెక్ చేసుకోండి 12.5% అనేది. అండ్ తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అసెట్స్ ఈజ్ సబ్జెక్ట్ టు ది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీకు ఫస్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. సో మనకు ఆల్రెడీ టైం తెలుసు, సో దీనికి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. లాంగ్ టర్మ్ అంటే మోర్ దెన్ 1 year, 1 year కంటే ఎక్కువగా ఉండేదాన్ని సో మనము లాంగ్ టర్మ్ అంటాం. సో ఇక్కడ షార్ట్ టర్మ్ అంటే ఏంటంటే 1 year కంటే తక్కువగా ఉండేదాన్ని షార్ట్ టర్మ్ అంటాం. దానికి సంబంధించిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ 13 months అనేది ఇవ్వడం జరిగింది. 13 నెలల కంటే ఎక్కువ సమయం ఉన్నట్టయితే అది మనకి ఏంటన్నట్టు. సో ఇక్కడ మనకు షార్ట్ టర్మ్ అన్నారు, ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ వన్ ఇంగ్లీష్లో షేర్ హెల్డ్ 13 months అని ఇచ్చారు, బట్ ఇది రాంగ్ ఆన్సర్. ఇది కూడా సేమ్ ఇచ్చారు, బట్ తెలుగులో వచ్చేసి ఏంటంటే 11 months అని ఇచ్చారు. 11 months అనేది కరెక్ట్ ఆన్సర్. 11 months మీన్స్ విచ్ ఇస్ అండర్ ది 12 months. 1 year కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి 11 months అనేది కరెక్ట్ ఆన్సర్. బట్ ఇక్కడ బుక్లో కీలో మనకు 13 months అని ఇచ్చారు ఇంగ్లీష్ మీడియంలో, అయితే తెలుగు మీడియం మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 4 years అనేది ఉంది. 4 years అంటే అసలు రాంగ్ ఆన్సర్. 5 years కూడా రాంగ్ ఆన్సర్. సమ్ టైమ్స్ మీకు 1 year అని మెన్షన్ చేస్తాడు. 1 year అని మెన్షన్ చేసిన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదు యాజ్ పర్ కీ ప్రకారం ఫస్ట్ వన్ 13 months ఇచ్చారు, సెకండ్ వన్ 2 years ఇచ్చారు, థర్డ్ వన్ 4 years ఇచ్చారు, ఫిఫ్త్ వన్ 5 years ఇచ్చారు అనుకుంటే 13 months అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నియరెస్ట్ ఏదైతే ఉంటుందో అది పెట్టడానికి మనం ప్రయత్నించాలి. ఇవి కంప్లీట్గా మనకు సో అడ్వాన్స్ అకౌంటింగ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అడిగిన క్వశ్చన్స్ అయితే మనకు లాస్ట్ ఇయర్ 2025లో. ఈ సెషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను 2024 సెషన్కి సంబంధించి వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు ఈ టాపిక్స్ గురించి కూడా ఎలాబరేట్ చేస్తాను. ట్యాక్స్ టాపిక్ వస్తుంది, అడ్వాన్స్ అకౌంట్ టాపిక్ వస్తుంది, కాబట్టి అక్కడ మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏమి ఇచ్చారు అనేది నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఏ సబ్జెక్ట్ పైన అడిగారు అనేది. నెక్స్ట్ సెషన్ వచ్చేసి ఏంటంటే ఇది మనకు బిజినెస్ లాకి సంబంధించిన టాపిక్స్ అడిగారు. ఎసెన్షియల్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ సంబంధించి, అండ్ యాక్సెప్టెన్స్ ఎంప్లాయిడ్కి సంబంధించి, అండ్ తర్వాత కన్సిడరేషన్ సంబంధించి, ఇవి టోటల్గా ఇన్కమ్ ట్యాక్స్ బిజినెస్ లాకి సంబంధించిన టాపిక్స్ అయితే అడిగారు. బిజినెస్ లా గురించి నెక్స్ట్ టాపిక్లో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.